చందమామ కథల్లో ప్రాచుర్యం పొందిన విక్రమార్క, బేతాళ కథలలో నాలుగవ కథ, కుటుంబ గౌరవం, లేదా ముగ్గురు విద్యావంతులు అనే పేరుతో పిలవబడుతుంది. విక్రమార్కుడు చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని నడుస్తుండగా, బేతాళుడు అతనికి శ్రమ తెలియకుండా ఉండటానికి ఈ కథను చెప్పాడు. ఆ కథ మరియు దాని చివరన బేతాళుడు వేసిన చిక్కు ప్రశ్న, దానికి విక్రమార్కుడు ఇచ్చిన సమాధానం ఇక్కడ చూద్దాం. నాలుగవ కథ, ముగ్గురు విద్యావంతులైన అన్నదమ్ములు. పూర్వం కనకపురం అనే రాజ్యాన్ని కీర్తివర్మ అనే రాజు పాలిస్తుండేవాడు. ఆ రాజ్యంలో గుణనిధి అనే ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు చిన్నతనం నుంచే ఎంతో బుద్ధిమంతులు, కాని వారికి లోకజ్ఞానం కంటే శాస్త్రజ్ఞానం ఎక్కువగా ఉండేది. గుణనిధి వృద్ధాప్యంతో మరణించిన తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు తమ తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకుని, లోకజ్ఞానాన్ని సంపాదించడానికి, మరింత ఉన్నత విద్యల కోసం వేర్వేరు దిశల్లో దేశాటనకు బయలుదేరారు. కొన్ని సంవత్సరాల పాటు కఠినమైన సాధన చేసి, వారు అద్భుతమైన విద్యలను నేర్చుకుని తిరిగి ఒకచోట కలుసుకున్నారు. తాము నేర్చుకున్న విద్యల గొప్పతనాన్ని ఒకరికొకరు నిరూపించుకోవాలనుకున్నారు. విద్యా ప్రదర్శన. అలా వారు ఒక అడవి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడ ఒక చనిపోయిన జంతువు యొక్క ఎముకల కుప్ప కనిపించింది. అది ఒక సింహం ఎముకల కుప్ప. తమ విద్యలను పరీక్షించుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నారు. పెద్దవాడు, నేను నా విద్యతో ఈ ఎముకలన్నింటినీ క్రమపద్ధతిలో అమర్చి, దానికి పూర్తి అస్థిపంజరం రూపాన్ని ఇవ్వగలను అని చెప్పి, మంత్రాలు చదివి ఎముకలన్నింటినీ కలిపి ఒక సింహం అస్థిపంజరాన్ని తయారుచేశాడు. రెండవవాడు, నువ్వు కేవలం అస్థిపంజరాన్ని మాత్రమే చేశావు. నేను నా విద్యతో దీనికి చర్మం, మాంసం, రక్తాన్ని అమర్చి పూర్తి శరీరాన్ని ఇవ్వగలను అని చెప్పి, తన విద్యతో దానికి జీవం లేని సింహం రూపాన్ని తెచ్చాడు. మూడవవాడు, మీరిద్దరూ దీనికి రూపమే ఇచ్చారు, కాని నేను నా సంజీవని విద్యతో దీనికి ప్రాణం పోయగలను అన్నాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు లేదా వారిలో ఉన్న కొద్దిపాటి వివేకం, వద్దు, అది క్రూర జంతువు, దానికి ప్రాణం పోస్తే మనల్నే చంపేస్తుంది అని హెచ్చరించినా, మూడవవాడు తన విద్యే గొప్పదని నిరూపించుకోవాలనే అహంకారంతో ఆ సింహానికి ప్రాణం పోశాడు. ప్రాణం వచ్చిన వెంటనే ఆ సింహం గర్జించి, ఎదురుగా ఉన్న ఆ ముగ్గురు అన్నదమ్ముల మీదికి లంఘించి, వారిని చంపి తినేసింది. తాము నేర్చుకున్న విద్యే తమ ప్రాణాల మీదకు తెచ్చింది. బేతాళుడి ప్రశ్న. కథ చెప్పడం ముగించి బేతాళుడు విక్రమార్కుడిని ఇలా అడిగాడు. రాజా, ఈ ముగ్గురు అన్నదమ్ములలో అసలైన మూర్ఖుడు ఎవరు? ఎముకలు కూర్చినవాడా, మాంసం, చర్మం ఇచ్చినవాడా, లేదా ప్రాణం పోసినవాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది. విక్రమార్కుడి సమాధానం. విక్రమార్కుడు క్షణం కూడా ఆలోచించకుండా ఇలా సమాధానమిచ్చాడు. బేతాళా, ఆ ముగ్గురిలో అసలైన మూర్ఖుడు మూడవవాడే, ప్రాణం పోసినవాడు. ఎందుకంటే మొదటి ఇద్దరు తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శించి కేవలం ఒక ఆకారాన్ని మాత్రమే తయారుచేశారు. అప్పటివరకు అది ప్రమాదకరం కాదు. కాని మూడవవాడు తాను ప్రాణం పోయబోయేది ఒక క్రూరమృగానికి అని తెలిసి కూడా, ఆ సింహం బతికితే తనతో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలకే ప్రమాదమని కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. విద్య ఉండటం ముఖ్యం కాదు, దానికి లోకజ్ఞానం, వివేకం తోడవ్వాలి. అది లేని మూడవవాడే అందరికంటే పెద్ద మూర్ఖుడు. రాజుకు సరైన సమాధానం లభించడంతో, బేతాళుడు తన నిబంధన ప్రకారం మళ్లీ నవ్వుతూ శవంతో సహా ఎగిరిపోయి చెట్టుపై కూర్చున్నాడు.